నేను ఇక్కడున్నానేంటి? రాధా ఆగు రాధా, పట్టుకో. ఆగు రాధా, రాధా పట్టుకో. కృష్ణ, కృష్ణ. నన్ను తారక్ సార్ని వేరు చేయడానికి ఎవరో కుట్ర పన్నారు. అందుకే నా తల మీద కొట్టి నన్నిక్కడ పడేసినట్టున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. తలుపు తీయండి. అమ్మ, మా ఊళ్ళమ్మ తల్లి, నా జీవితంలో ఏదో జరగబోతోంది. నన్ను తారక్ సార్ని దూరం చేయడానికి ఎవరో గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుంది. నా జీవితాన్ని నువ్వే కాపాడాలమ్మా. ఈ సమయంలో స్టోర్ రూమ్లో ఎవరున్నారబ్బా? నేలవేడమ్మా, అమ్మా నేలవేడమ్మా, నువ్వేంటి ఇక్కడున్నావు? నన్నెవరో తల మీద కొట్టారు. ఆ తర్వాత నాకు గుర్తులేదు. నన్నిక్కడ పడేసినట్టున్నారన్నా. నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ చిన్నయ్య గారి గదిలో ఎవరున్నట్టు? ఏంటి? తారక్ సార్ గదిలో ఇంకెవరో ఉన్నారా? అవునమ్మా. అయితే నన్ను తారక్ సార్ని వేరు చేయడానికి నిజంగానే ఎవరో ఏదో కుట్ర చేసినట్టున్నారన్నా. అన్నా, త్వరగా పదన్నా. అన్నా, వెళ్ళి సాంబ్రాణి పొగ తీసుకురా. అలాగేనమ్మా. ఎవరు? అర్జెంటుగా తలుపు తీయి. నీతో పనుంది. ఇప్పుడంత అర్జెంట్ పనేముంది? రేపు మాట్లాడుకోవచ్చు కదా. లేదు, చాలా ముఖ్యమైన పని అర్చన. నువ్వు వెంటనే బయటికి రా. అబ్బా, అర్ధరాత్రి మధ్యల దరువులాగా ఇప్పుడేం మాట్లాడాలి? వస్తున్నానుండు. నువ్వా? నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు,
చంపి పాత్రేయాలి. నువ్వందరు కళ్ళు కప్పి మా ఇంటికొచ్చి నన్ను ఎలా అయినా నా భర్తకి దూరం చేయాలని ముందు నా డ్రెస్ కొట్టేశావు. నిన్ను నీకు మా బెడ్రూమ్ లో పనేంటి? ఏ ఉద్దేశంతో లోపలికి వెళ్ళావు? చెప్పు 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 ఎందుకు వెళ్ళావు లోపలికి? చెప్పు. నీలాంటి దానికి బుద్ధి రావాలంటే అంత త్వరగా వదలకూడదు. నీలాంటి వాళ్ళు పావు జాతికి చెందిన వాళ్ళు ఎప్పుడు పడగ విప్పుదామా, ఎప్పుడెప్పుడు కాటేద్దామా అని ఎదురు చూస్తుంటారు. మీరు దగ్గరికి వచ్చినప్పుడే దూరంగా విసిరి పారేయాలి. ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడే విసిరి పారేస్తాను నిన్ను.